తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చలో గన్ పార్క్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డిఆర్. చీమ శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ ఈనాటి చలో గన్ పార్క్ కార్యక్రమానికి హాజరైనటువంటి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలకి ఉద్యమకారులకి అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకి అందరికీ తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, ఈనాటి కార్యక్రమం వచ్చిన మీడియా మిత్రులకు కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. ఈ యొక్క చలో గన్ పార్క్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ యొక్క 6 గ్యారంటీ హామీలో మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం ఇస్తామని ఆ రోజు పెట్టడం జరిగింది. ఆ రోజు ఆ ఎన్నికలలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమికను పోషించడం జరిగింది. మన ఉద్యమాల ద్వారా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఉద్యమకాలను విస్మరిస్తే కేసీఆర్ గారికి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అయితే ఈరోజు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలని రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు, వాటిని స్వాగతిస్తున్నాం. ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిండు, రైతు బంధువుగా మారిండు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ ఇచ్చి మహిళా బంధువుగా మారడం జరిగింది. ఈరోజు బీసీల కులగణన చేసి బీసీల బంధువుగా మారడం జరిగింది. అన్ని వర్గాల బంధువుగా మారిండు రేవంత్ రెడ్డి గారు. కానీ మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క చలో గన్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తుంది కాదు. ఈరోజు తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని ఉద్యమకారులందరూ కూడా గుండెలో పెట్టుకొని మా యొక్క తెలంగాణ తల్లిగా మేమందరం కూడా గౌరవించుకుంటున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మా ఆవేదనని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా త్యాగాలతో వచ్చింది, మా ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఉద్యమకాల త్యాగాలతో ఉద్యమాలతో పోరాటాలతో వచ్చిన తెలంగాణలో ఉద్యమకాలని పూర్తిగా విస్మరించడం ఎంతవరకు సబబని ఈ రాజకీయ పార్టీలని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ని 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది ఈ ఉద్యమకారులు. నిన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఈ ఉద్యమకారులు. మరి ఇలా ఉద్యమాలు చేసేటువంటి ఉద్యమకారుల కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి? ఇలా చాలా మంది ఉద్యమకారుల కుటుంబాలు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చినా తీర్చుకోలేని స్థితిలో జీవిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ముందు వరుసలో ఉంటాం, మంత్రి దగ్గరికి డైరెక్ట్ పోతాం, ఉద్యమకారుడు మా కేసీఆర్ దగ్గర పోయి మేము చెప్పుకుంటాం, అన్ని పనులు అయితే తెలంగాణ పునర్నిర్మాణం కోసం అందరం కూడా పనిచేద్దాం అనుకున్నాం ఉద్యమకారులందరూ కూడా. కానీ ఒక్కరోజు జై తెలంగాణ భోగాలు అనుభవిస్తున్నారు. ఒక్కరోజు జై తెలంగాణ నాయకులకి పదవులు వస్తున్నాయి, అధికారం వస్తుంది, కానీ ఉద్యమకారులు మాత్రం వాళ్ళ జీవితాలు కూడా గడవడం కష్టంగా ఉన్నది. ఈరోజు దానికోసమే మేము గత 6 సంవత్సరాలుగా ఉద్యమకారుల ఎజెండాగా ఉద్యమాలు చేస్తుంటే దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీని ఏర్పాటు చేయండి. కమిటీని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఉద్యమకారులకు గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి. దీంతో సగం సమస్య పోతుంది. అదేవిధంగా ఈరోజు మీరు అంటున్నారు ఆర్థిక పరిస్థితి బాగలేదు, లక్షల కోట్ల అప్పులో ఉందని. మేము దాని వాస్తవం, దాన్ని స్వాగతిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మీకు ఆర్థిక భారం కాకుండా ఉద్యమకారులకి ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారు మేము సూచన చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో వేలాది ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూములు. మరి దానికి ఇవ్వడానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు. ఇలా సంక్షేమ పథకాల్లో 20% కోటా కేటాయిస్తే దానికి ఆర్థిక భారం లేదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి ఆలోచించి వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. ఇలా ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆయన ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది.
పొన్న ప్రభాకర్ లాంటి నాయకుడు ద్వారా ఒక కమిటీ అయ్యండి మీరు. అదేవిధంగా ప్రొఫెసర్ కోవన్ రామ్ గారు ఉన్నారు, ఆయన నాయకత్వంలో కమిటీ అయ్యండి. లేకపోతే కానీ ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు. దానివల్లనే ఈరోజు ఉద్యమకారులందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. ఈరోజు తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. కేసీఆర్ అనుకున్నారు నాకు ఎదురు లేదు, ఉద్యమకారులని నిర్లక్ష్యం చేసినా నాకేం కాదనుకున్నాడు. మరి ఏమైంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, ఇప్పుడు ఎన్నికల్లో మాకేం కాదు, ఉద్యమకారులను విస్మరిస్తాము అంటే మరి గత ఎన్నికలలో కేసీఆర్ గారికి ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఉద్యమకారులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళతో మాకేం కాదని ఈ రాజకీయ పార్టీలు భావిస్తే ఉద్యమకారులని నిర్లక్ష్యం చేసిన రాజకీయ పార్టీని రాబోయే రోజులు భూస్థాపితం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మీరు అనుకోవచ్చు ఉద్యమకారులు ఏం చేస్తారని. ఏం చేశారో చూపెట్టిరు. ఆ రోజు కేసీఆర్ ఉద్యమం చేసేటప్పుడు మంచినీళ్ళు తాగి కూడా కేసీఆర్ని గెలిపించుకున్నాం. తిండి తినక కూడా కేసీఆర్ గారిని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపించుకున్నాం. ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెట్టిరు సీమాంధ్ర నాయకులు, అయినా కేసీఆర్ని గెలిపించుకున్నాం. ఇదే పేద మధ్య తరగతి ఉద్యమకారులు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అనుకోవచ్చు ఇక ఉద్యమకాల మాకు అవసరం లేదు, సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు 1000 కోట్లు ఉన్నాయి, ఒక్కరోజు జై తెలంగాణ నాయకులు వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ నాయకులు మా పార్టీలోకి వచ్చిరు, ఈ ఉద్యమకాలతో మాకేమి వచ్చేది కాదు అనుకుంటున్నారు. ఏమొచ్చేది కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ఉద్యమకాలు చూపెడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల లోపు స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రకటన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యమకాలను నిలబెడతాం. తప్పకుండా ఉద్యమకాలను నిర్లక్ష్యం చేసిన రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత అమలు చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే